వంశీ గుడ్ మార్నింగ్ రా. ఎక్కడున్నావు? ఫ్రీగా ఉన్నావా? ఏం లేదురా, నీతో ఒక అర్జెంట్ పని పడింది. చెప్తాను. నాకు 5 lakhs అమౌంట్ కావాలరా, కొంచెం అర్జెంట్ రా. ఒక 1 monthలో ఇచ్చేసేస్తాను. అప్పుడు నీకు కష్టమే అనుకోరా, కానీ మీ ఫ్రెండ్స్ నన్ను అడుగుతావా? తప్పదురా. ఏం లేదురా, మా మావయ్య వాళ్ళ కూతురు పెళ్ళి, వాళ్ళకి ఎప్పుడో మేము అమౌంట్ ఇవ్వాలి. వాళ్ళు సడన్గా పెళ్లి పెట్టుకున్నారు. నాన్న టెన్షన్ పడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. కొంచెం ఏమైనా పాసిబిలిటీ ఉంటే చూడరా, నా కోసం రా ప్లీజ్. కావాలంటే ఇంట్రెస్ట్ ఇస్తారా? ఈవినింగ్ కాల్ చేస్తావా? నీ దగ్గర ప్రజెంట్ ఏం లేవారా? నాకు 50,000 సరిపోవురా. 5 lakhs కావాలరా మామ. సరేరా, ఈవినింగ్ నీకు ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. లేదురా మామ, ఎలాగైనా ట్రై చేయరా. ఇంట్రెస్ట్కైనా పర్వాలేదురా. ఓకేనా? బాయ్ రా. హాయ్ రా వినయ్, గుడ్ మార్నింగ్. ఎక్కడున్నావు? అరే, ఒక 1 minute నీతో మాట్లాడినా. ఏం లేదురా, అర్జెంట్గా నాకు 5 lakhs కావాలరా. మా మావయ్య కూతురు పెళ్ళిరా. అంటే నేను కొంచెం అమౌంట్ ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు అర్జెంట్ అన్నారు. మా డాడీ టెన్షన్ పడుతున్నాడు. ఇంట్రెస్ట్ కైనా పర్వాలేదురా, 1 monthలో అరేంజ్ చేసేస్తా. ఎలా ఇస్తానా? ఏం లేదురా, మాకు సైట్ ఉంది. ఆల్రెడీ దాన్ని సేల్కి పెట్టాము. కానీ ఇమీడియట్గా అవ్వదు కదరా, 1 month పడుతుంది కదా. ఆ అమౌంట్ రాగానే అడ్జస్ట్ చేసేస్తాను. ఒక్క 5 lakhs అరేంజ్ చేయరా మామ, ప్లీజ్ రా. లైఫ్లో నేను గుర్తుపెట్టుకుంటాను రా. లైఫ్ అండ్ డెత్ సమస్య రా మామ. సరేరా, నాతో మాట్లాడి నాకు కాల్ చేయరా ప్లీజ్ రా. నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకేనా మామ? థ్యాంక్ యూ. ఎలాగైనా పని అయ్యేలా చూడరా. ఓకేనా? బాయ్. హాయ్ శ్రీలత, గుడ్ మార్నింగ్. ఎక్కడున్నావు? సరే సరే, డాడీ వెళ్ళిపోగానే నాకు కాల్ చేయవా? అర్జెంటుగా నీతో ఒకటి మాట్లాడాలి. చిన్న పర్సనల్ ప్రాబ్లం. ప్లీజే ప్లీజ్ శ్రీలత. ఓకేనా? నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. నందిత, నువ్వేం టెన్షన్ పడకు. ఫ్రెండ్స్తో మాట్లాడాను, ఏదో ఒకటి చేద్దామన్నారు. ఎలాగైనా ఏదో ఒకటి చేసి 20 lakhs అమౌంట్ అరేంజ్ చేస్తాను. నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. మీ మావయ్యలకు ఫోన్ చేసి చెప్పి అమౌంట్ అరేంజ్ చేస్తాము, 10 days టైం ఇవ్వమని చెప్పి అని అడుగు. ఓకేనా? కాదు నందు,
నిన్ను ఇబ్బంది పెట్టలేను. 20 lakhs అమౌంట్ కదా, నువ్వంత రిస్క్ తీసుకోవద్దు. నా లైఫ్ ఇంతే అనుకుంటాను. నచ్చినా నచ్చకపోయినా తన్ని పెళ్లి చేసుకొని నా జీవితాన్ని ఎలాగోలా గడిపేస్తాను. నువ్వు మాత్రం ఓ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంచుకో, నన్ను మర్చిపోనందు. నందిత, నువ్వు మర్చిపోని మాత్రం అనమాకు. నువ్వు లేకుండా ఒక్క మినిట్ కూడా నేను బతకలేను. నువ్వు లేని జీవితాన్ని అస్సలు ఊహించుకోలేను. నా వల్ల కాని కూడా కాదు. కాదు నందు, ఇంత ప్రాబ్లంని సాల్వ్ చేయాలంటే నీకు చాలా కష్టం అవుతుంది. నేనెందుకు చెప్తున్నానో విను. నా లైఫ్ నన్ను చూసుకొని నువ్వు హ్యాపీగా ఉండు నందు. సరే నందిత, నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వు, లేకపోతే 10 days టైం ఇవ్వు. ఈలోగా నేను సాల్వ్ చేయగలిగితే, అదే 20 lakhs అమౌంట్ అరేంజ్ చేయగలిగితే ఓకే, లేదనుకో నువ్వు చెప్పినట్టే నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను. నువ్వు మీ మావిని పెళ్లి చేసుకుని నీ లైఫ్ని అలాగే గడిపెద్దు. కానీ నా చేతిలో లేనప్పుడు చేయగలిగింది ఏం లేదు కదా. ఒక్క ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నాను. సాల్వ్ చేయగలను అనుకో, మన ఇద్దరు లైఫ్ బాగుంటుంది. ఒకవేళ లేదనుకో తప్పదు. దేవుడు మనకి ఇంతే రాత రాశాడు అనుకుందాం. కాదు నందు, నిన్ను ఇబ్బంది పెట్టాలంటే నాకేదోలా ఉంది. ఇది నా ఫ్యామిలీ ప్రాబ్లం, నన్నే సాల్వ్ చేసుకొని. ఎందుకంటే దీంట్లోకి నిన్ను లాగలేను. అర్థం చేసుకోనందు. సరే నందిత, నేను అడిగేది 10 days టైం మాత్రమే. ఈ 10 daysలో నేనేం చేయకపోతే నిన్ను నేను ఇబ్బంది పెట్టను. నువ్వు చెప్పిందని కట్టుబడి ఉంటాను. ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. సరే నందు, నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకపోయినా నిన్ను వదులుకోవడం ఇష్టం లేక సరే అంటున్నాను. కానీ నా కోసం మాత్రం నువ్వు ఇబ్బంది పడొద్దు. నీ వల్ల అయితేనే అమౌంట్ అరేంజ్ చేయి, లేదనుకో నా రాతి ఇదే అనుకుంటాను. సరే నందిత, చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నందు, నీకే థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత పెద్ద ప్రాబ్లంని నీ నెత్తి మీద వేసుకున్నందుకు నేనే థ్యాంక్స్ చెప్పాలి నీకు. నందు, అమ్మ ఫోన్ చేస్తుంది, ఒకసారి మాట్లాడినా? మాట్లాడేం కాదు. హలో, చెప్పమ్మా. చెప్పాను కదమ్మా 1 hourలో వస్తానని. ఎందుకమ్మా ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఏమైనా అర్జెంటా? సరేమ్మా, అయితే నేను వస్తున్నాను. నందు, నాన్న కొంచెం హెల్త్ బాగాలేదంట, నేను అర్జెంట్కి ఇంటికి వెళ్ళాలి. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. చూడు నందిత, అనవసరంగా టెన్షన్ ఫీల్ అవ్వకు. ప్రాబ్లం ఎలాగైనా కానీ నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అర్థమైందా? కూల్గా ఉండు. సరే నందు, నేను వెళ్తాను. నీకు తర్వాత కాల్ చేస్తాను, ఓకేనా? సరే, జాగ్రత్తగా వెళ్ళు. అమ్మ నాన్న జాగ్రత్త. ఏమైనా అర్జెంట్ అయితే నాకు కాల్ చేయి, నేను వస్తాను. సరేనా? సరే, ఉంటానందు. సరే నందిత.
హలో చెప్పరా. ఏం లేదు, ఇందాక కాల్ చేశాను రా, నువ్వు లిఫ్ట్ చేయలేదు. నీతో 2 minutes పర్సనల్గా మాట్లాడాలరా. ఫ్రీగా ఉన్నావా? 5 minutes ఆగి నువ్వే చేస్తావా? సరే సరేరా, అర్జెంటు మర్చిపోకు. నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అర్జెంట్ అనుకో. ఓకేరా, బాయ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.